బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎంసీలో అంతర్గత విభేదాల వల్ల కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ వైపునకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు చూస్తున్నారు అనేటువంటి చర్చ వెస్ట్ బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తుంది. దీదీ వర్గంలో చేరారు ఎమ్మెల్యే మొహమ్మద్ సిద్దికి. తిరుగుబాటు నేతలు తమను తప్పుదోవ పట్టించారంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఎప్పటికీ కూడా మమతా బెనర్జీతోనే ఉంటానంటూ సిద్దికి స్పష్టం చేస్తున్నారు. అయితే తిరుగుబాటు వర్గంలో చేరిన తర్వాత కూడా మమతానే తమ నాయకురాలుగా కొనసాగుతారంటూ భావిస్తున్నారు సిద్దికి. అయితే ఆ వర్గంతో మమతాకు అసలు సంబంధమే లేదంటూ కూడా సిద్దికి యూటర్న్ తీసుకోవడం మాత్రం వెస్ట్ బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా దీదీ గూటికి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే తిరుగుబాటు ఎంపీలు కూడా మమతా బెనర్జీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం. ఎంపీలు యూసుఫ్ పఠాన్, సజ్దా అహ్మద్, రెహమాన్ తో పాటుగా అబూ తాహిర్ ఖాన్ కూడా మమతా వర్గంలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నుంచి గెలుపొందినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతూ వచ్చారు. దాదాపు 20 మంది ఎంపీలు టీఎంసీకి దూరం కావడం, పలువురు రాజ్యసభ సభ్యులు కూడా తిరుగుబాటు ఎగువేయటం, అంటే మొత్తం పరపర గమనించిన తర్వాత ఒకవైపు అసెంబ్లీలో కూడా రితబ్రత బెనర్జీ నాయకత్వంలోనే ప్రధానంగా ఎల్ఓబిపి పదవిని కూడా కైవసం చేసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఉనికి, పార్టీ గుర్తు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నిధులు, పార్టీ కార్యాలయం, ఈ మొత్తాన్ని కూడా క్రమంగా మమతా చేతుల్లో నుంచి చేజారిపోయినటువంటి పరిస్థితి. తాజాగా నలుగురు మైనార్టీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, సజ్దా అహ్మద్, రెహమాన్, తాహిర్ ఖాన్లు, ఈ నలుగురు కూడా తిరిగి మమతా బెనర్జీ వైపు చూస్తున్నారు అనేటువంటి చర్చ కొత్త రాజకీయం అంతా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కాసిం సిద్దికి ఎమ్మెల్యే, ఆయన కూడా అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మమతా బెనర్జీ పునర్వైభవం దిశగా అడుగులు వేయబోతున్నారా? ఆయన పార్టీ నుంచి గెలుపొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరిగి బ్యాక్ టు టీఎంసీ వైపు అడుగులు వేయడం దేనికి సంకేతంగా భావించాలి? మైనార్టీ ఓటు బ్యాంక్ అత్యంత కీలకంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నుంచి తిరుగుబావుట ఎగరవేసినటువంటి ప్రజాప్రతినిధులు తిరిగి సొంత గూటికి చేరుకోవడం మమతాకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, మే 4న ఫలితాల తర్వాత అనూహ్యంగా మారినటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసాం. కానీ పార్టీ ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి టీఎంసీకి తిరిగి ఆ యొక్క ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారు, సొంత గూటికి రాబోతున్నారు అనేటువంటి చర్చ వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా చోటు చేసుకుంది. ఎలా చూడొచ్చు అంటే రీసెంట్ అప్డేట్స్ పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మారుతున్నాయా అని ఒక జోరుగా చర్చ నడుస్తుంది. టీఎంసీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అంతర్గత విభేదాలు ఉన్న సమయంలోనే టీఎంసీ ఎంపీలు, టీఎంసీ ఎమ్మెల్యేలు మళ్ళీ మమత గూటికి చేరే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే 4 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదు. బీజేపీ ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాము ముందుకెళ్తాం, బీజేపీకి తమ మద్దతు ఎలాంటి మద్దతు ఉండదంటూ ఇప్పటికే 4 ఎంపీలు యూసఫ్ పఠాన్, సజ్జా అహ్మద్, రెహమాన్, అబూ తాహిర్ ఖాన్, వీరు 4 కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. మరోపక్క మమతా బెనర్జీ వైపు రితబ్రత బెనర్జీ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మమత గూటికి చేరే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే రితబ్రత బెనర్జీ ఎన్నికలకు వెళ్ళి టీఎంసీని నడిపే సామర్థ్యం లేదు. ఎందుకంటే రితబ్రత బెనర్జీ బలమైన నాయకుడు కాదు. రితబ్రత బెనర్జీ వైపు ఏదైతే ఓటర్లను ఆకర్షణమైన ముఖం కూడా కాదు అనే ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఫేమ్ తోనే టీఎంసీకి అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది. టీఎంసీలో ఉన్న గత ఎన్నికల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని చూసే ఓటేసిన వారు ఉన్నారు. అలాంటి మమతా బెనర్జీని కాదని రితబ్రత బెనర్జీ వైపు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పటికీ అక్కడ వచ్చే ఎన్నికల నాటికి టీఎంసీ తరఫున ఎన్నికలకు వెళ్ళడం, అదే రితబ్రత బెనర్జీతో ఓట్లు అడగడం అనేది ఆచామాచి వ్యవహారం కాదు అనే ఒక ప్రచారం వస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ జనజీతరం, మరోపక్క దేశవ్యాప్తంగా బీజేపీ హవా రోజు రోజుకి తగ్గుతుంది. మోడీ, అమిత్ షా ప్రభావం తగ్గుతుంది అనే ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క బెంగాల్లో బీజేపీ కూడా గతంలో టీఎంసీ లాగానే వసూళ్లకు పాల్పడుతుంది. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలు కూడా స్థానికంగా ఉన్న వ్యాపారులపై
స్థానికంగా ఉన్న వ్యాపారాలు చేసే నేతలపై ఒకంత దౌర్జన్యానికి మామూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు రేకెత్తిన నేపథ్యంలో మమత వైపు పార్టీకి సంబంధించిన నేతలు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బెంగాల్లో తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ గాను తన పోరాటం కొనసాగిస్తానంటూ మమత ఇప్పటికే ప్రకటించారు. అటు టీఎంసీని నిలబెట్టుకోవడానికి క్షేత్రస్థాయిలో మరోసారి మమత వీధి పోరాటాలు చేస్తుంది. మరో పక్కన సువేంద్ర అధికారి అంటే కిరణ్, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి ఎంపీలకు సాధారణంగా ఆహ్వానించినటువంటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ తిరుగు పయనమవుతున్నటువంటి ఎంపీలలో ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు, ఎలాగా అప్రమత్తం అవ్వచ్చు అనుకోవచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ముర్షిదాబాద్ లాంటి ప్రాంతంలో మైనారిటీల హవా ఎక్కువ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ లో దాదాపు 80 నుంచి 90 నియోజకవర్గాల్లో మైనారిటీలు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ హవా రోజు రోజుకు తగ్గుతూ ఉండడం, మరోపక్క మైనారిటీల్లో కూడా ఒకంత కలవర రేగిస్తుంది. ఎందుకంటే బీజేపీకి మద్దతు ఇస్తే తమకు ఇవే చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసినా గెలవలేము అనే ఒక సంకేతం అయితే ఇప్పటికే టీఎంసీ మైనారిటీ ఎంపీలకు ఒక అంచనా ఉంది. ఎందుకంటే బెంగాల్లో మైనార్టీలు కానీ దేశవ్యాప్తంగా మైనార్టీలు కానీ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. బీజేపీకి చేసే వ్యవహారాలు కానీ బీజేపీ పాలన పైన కానీ ఒకంత దేశవ్యాప్తంగా దేశమే తిరోగణంలో ఉందనే ఒక ప్రచారం కూడా నడిచింది. ఇలాంటి నేపథ్యంలో మమతా బెనర్జీ వైపే మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మైనారిటీ ఎంపీల్లో ఎమ్మెల్యేల్లో కూడా ఒకంత కలవరం రేకెత్తుంది. ఎందుకంటే తమ నాయకురాలు మమతే అంటూ తన్ను రితభ్రత బెనర్జీ ఆహ్వానించారంటూ ఇప్పటికే అమ్టాం ఎమ్మెల్యేగా ఉన్న సిద్దికి వ్యాఖ్యలించారు. సిద్దికి కూడా నేరుగా రితభ్రత బెనర్జీ వర్గాన్ని వ్యతిరేకించి మళ్ళీ మమతా బెనర్జీ వర్గంలోకి వెళ్తున్నారు. తమ నాయకురాలుగా మమతా బెనర్జీ కొనసాగుతారంటూ ఇప్పటికే సిద్ది కూడా ప్రకటించారు. అయితే ఆ వర్గంతో మమతకు సంబంధం లేదు అని రితభ్రత బెనర్జీ చెప్పడంతో తాను తన సొంత గుడికి తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన మమత వైపే సిద్దికి మొగ్గు చూపాలని సమాచారం చూస్తుంది. ఇప్పటికే మైనారిటీ ఎంపీలు, మైనారిటీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి మమత కోటలైతే మమత దగ్గర చేరడానికి కూడా ఇలాంటి సందర్భంలో కిరణ్, మమతా బెనర్జీ అంటే చొరవ తీసుకోవడం లేదా వారితో చర్చలు జరపడం, తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఇలాంటి ప్రక్రియను చేపట్టేటువంటి అవకాశం కనబడుతుంది, లేదా వచ్చే వారిని పార్టీలోకి తీసుకునేటువంటి ఛాన్స్ మాత్రమే కనబడుతుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ పోరాట యోధురాలు ఫైట్ చేసి క్షేత్రస్థాయి నుంచి ఫైట్ చేసి ఈ స్థాయికి వచ్చిన నేతగా ఎదిగిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో మమతా బెనర్జీ మరోసారి నాయకుల్ని తయారు చేస్తాను, వెళ్ళిన నాయకులతో తనకేం పని లేదు, కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాను, క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తాను, తాను ఎవరినైతే బలోపేతం చేస్తానో వారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారంటే ఇప్పటికే మమత ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీ అంటే అభిమానం ఉన్న నేతలు కూడా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రితభ్రత బెనర్జీ ఈ ఎన్నికలను ఫేస్ చేసే సామర్థ్యం లేదు. మమతా బెనర్జీ ఫేస్ తో ఎన్నికలకి వెళితే మాత్రమే అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అటు బెంగాల్లో తెలిసిన విషయమే. ఎందుకంటే రితభ్రత బెనర్జీ మొదటిసారి ఎమ్మెల్యే, మమతకు నమ్మకంగా ఉంటూ మమతను వెన్నుపోటు పుచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క జంజీకరం, ఇటు బెంగాల్లో మమత పాలన ఎలా సాగిందో బీజేపీ పాలన కూడా అలానే సాగుతుందనే విమర్శలు. వీటి అన్నిటికీ నేపథ్యంలోనే మైనారిటీల్లో మమతపై ఉన్న అభిమానం ఒకటైతే, రెండవది బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఉంటారు. మైనారిటీలు బీజేపీకి మద్దతు ఇవ్వరు. అది గత ఎన్నికల్లో కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు మమతకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే మమతా బెనర్జీ వైపు మళ్ళీ మైనారిటీ ఎంపీలే కాదు, రితభ్రత బెనర్జీ వర్గంలో ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి మమత గుడికి చేరే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం ఊపందుకుంది. రితభ్రత బెనర్జీ ఎన్నికలను ఫేస్ చేసే సామర్థ్యం లేదు, ఆ నాయకత్వ పటిమ లేదు, మరొక ఓటర్లను ఆకర్షించే స్పేస్ కాదు అనే ఒక అభిప్రాయం టీఎంసీ ఎమ్మెల్యేల్లో ఉంది, టీఎంసీ నాయకుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీకే పట్టుండడం, మమత మళ్ళీ వీధి పోరాటాలు మొదలు పెట్టడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమిత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సాగుతున్నటువంటి పరంపర, ఆ పరిణామాలు ఇప్పటి వరకు మనం చూసాం. కానీ తాజాగా మమతా బెనర్జీ వైపుకు తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతున్నాయి. దీదీ వర్గంలో చేరారు తాజాగా ఎమ్మెల్యే మొహమ్మద్ సిద్దికి.
తిరుగుబాటు నేతలు తమను తప్పుదోవ పట్టించారంటూ కూడా రితబ్రత బెనర్జీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ వెస్ట్ బెంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎప్పటికీ మమతాతోనే ఉంటారంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే తిరుగుబాటు వర్గంలో చేరిన తర్వాత కూడా మమతా బెనర్జీనే తమ నాయకురాలుగా కొనసాగుతారంటూ కూడా భావించారన్నారు సిద్దికి. కానీ ఆ వర్గంతో మమతకు సంబంధం లేదని ఈ సిద్దికి తాజాగా యూటర్న్ తీసుకున్నారు. 4 ఎంపీలు కూడా మమతా బెనర్జీ నాయకత్వం వైపు మళ్ళీ అడుగులు వేయబోతున్నారు అనేటువంటి చర్చ సాగుతున్నాయి. చూడాలి ఈ తాజాగా మారుతున్నటువంటి పరిణామాలను మమతా బెనర్జీ తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోబోతున్నారు. ఇంకా భారీగా చేరికలు సాగితే రితబ్రత బెనర్జీ నాయకత్వాన్ని గుర్తించినటువంటి స్పీకర్ పరిస్థితి నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడబోతున్నాయి. వస్తున్నటువంటి ఎంపీలు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పరంపర మొత్తాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి బీజేపీ అధిష్టానం తాజాగా వీడనున్నటువంటి ఈ తిరుగుబాటు ఎంపీల ఏదైతే పరిణామం ఉందో దీనిపైన ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ సాగుతున్నాయి. చూడాలి వెస్ట్ బెంగాల్ రాజకీయాలు అయితే రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు, మరింత రసవత్తరమైనటువంటి రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.